ముఖం పంట. ఒక ఊళ్ళో సాంబుడనే బీదవాడి భార్య గర్భవతి అయింది. ఆ కారణంగా సాంబుడు గడ్డం పెంచాడు. వాడి భార్య పుట్టింటికి పోయి పురుడు పోసుకొని బిడ్డతో తిరిగి వచ్చేసరికి వాడి గడ్డం ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇదేమిటి, ఇంకా గడ్డం తీసేయలేదేం అని భార్య అడిగింది. ఏమీ లేదు, ఊరికనే అని సాంబుడన్నాడు. వాడు గడ్డాన్ని అలా ఎందుకు పెంచుతున్నాడో తెలుసుకోవాలని సాంబుడి భార్య గట్టి పట్టుపట్టింది. ఏదో లాభం కోరే పెంచుతున్నాననుకోరాదా అని సాంబుడన్నాడు. గడ్డం పెంచితే లాభమేమిటి అని భార్య అన్నది. పిచ్చిదానా, గడ్డం కూడా ఒక విధమైన పైరే కదుటే, అది ముఖం పంట. పంటమ్మితే డబ్బు రాదు అని సాంబుడన్నాడు. ఈ దిక్కుమాలిన పంట ఎవరు కొంటారు? ఎంత కమ్ముదామని ఆశపడుతున్నావు అని భార్య అడిగింది. మామూలు వాళ్ళు కొనలేకపోతే మన మహారాజుగారే కొంటారు, సరేనా? చీర కోసమని ఎంతకాలంగానో చంపుకు తింటున్నావు. ఆ పంటతో నీకొక చీర వస్తే సరిపోలే అని సాంబుడన్నాడు. మారువేషాలతో మహారాజు మంత్రి నగరంలో సంచరిస్తూ వీధిలో ఉండి ఈ భార్యాభర్తల సంభాషణంతా విన్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకొని అక్కడ్నుంచి ముందుకు సాగిపోయారు. మర్నాడు ఉదయం రాజుగారి భటుడొకడు వచ్చి సాంబుణ్ణి ఉన్నపళంగా రాజుగారు పట్టుకురమ్మన్నారని చెప్పాడు. ఈ మాట వినగానే సాంబుడికి దడ పుట్టింది. తన మురికి గుడ్డలు పెరిగిన గడ్డము చూసి తానే భయపడుతూ చేసేది లేక వాడు రాజభటుడి వెంట వెళ్ళాడు. కొంచెం సేపయ్యాక సాంబుణ్ణి రాజుగారి వద్దకు తెచ్చారు. అక్కడ రాజు మంత్రి మాత్రమే ఉన్నారు. సాంబుడు ఇద్దరికీ వంగి దండాలు పెట్టి చేతులు కట్టుకొని నేల చూస్తూ నిలబడ్డాడు. ఏమ్రా, నీ ముఖం పంటను మహారాజుగారు కొంటారట, అమ్ముతావా అని మంత్రి సాంబుణ్ణి అడిగాడు. తాను భార్యతో వేళాకోళానికి అన్న మాట మంత్రి నోట వినపడేసరికి సాంబుడికి ప్రాణాలెగిరిపోతున్నట్టయింది. బుద్ధిగడ్డి తిని ఎవరూ వినటం లేదనుకొని నా పెళ్ళాంతో ఏదో కూశాను, తప్పు కాయండి మహాప్రభు అంటూ వాడు నేలమీద సాష్టాంగం పడ్డాడు. రాజుకు నవ్వాగింది కాదు. భయపడకురా, నిన్నెవరూ తప్పు పట్టడం లేదు. నీ ముఖం పంట నిజంగానే కొనదలిచాం, ఎంతకిస్తావో చెప్పు అని మంత్రి అన్నాడు. సాంబుడికింకా మంత్రి మాటలలో నమ్మకం కుదరలేదు. వాడింకా పశ్చాత్తాపపడుతూ మంగలికిచ్చే డబ్బులు ఆదా చేసి నా పెళ్ళానికొక చీర కొనిపెడదాం కదా అని గడ్డం గీయించలేదు, అంతేగాని అది పంట అని దాన్నమ్ముదామని నా ఉద్దేశం కాదు మహారాజా. నా అపరాధం మన్నించి నన్ను వదిలేయండి అని అన్నాడు. ఏమైనా డబ్బు కోసమే కదా గడ్డం పెంచావు, ఎంత కావాలో చెప్పు, ఆ మొత్తమిచ్చి నీ గడ్డాన్ని మేం తీసుకుంటాం అని మంత్రి అన్నాడు. వాళ్ళు తనను శిక్షించరని నమ్మకం చిక్కినా కూడా సాంబుడికి ఇంత ఇవ్వమనటానికి నోరు పెగలలేదు. చిట్ట చివరకు వాడు అత్యంత సాహసంతో 10 రూపాయలు ఇప్పించండి అని అన్నాడు. మంత్రి వెంటనే వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి వాణ్ణి మంగలి దగ్గరకు పంపి గడ్డం గీయించి వాడికి బట్టలు, వాడి భార్యకు చీర రవిక ఇప్పించి పంపేశాడు. ఇంత జరిగాక సాంబుడి మనస్సు బంధం నుంచి బయటపడిన పక్షిలాగా ఉల్లాసంగా ఎగిరింది. వాడు తాను తెచ్చిన బట్టలు, డబ్బు భార్యకు చూపించాడు. నీ పాడుగడ్డానికి రాజుగారు ఇవన్నీ ఇచ్చారా అని భార్య నమ్మలేక అన్నది. గడ్డ మనకే, ముఖం పంట అను, దాన్నెవరు కొంటారంటివే? రాజుగారు ఎంత కావాలో అడగమన్నారు. నేను 10 రూపాయలన్నాను గాని 100 అడిగినా 1000 అడిగినా కూడా ఇచ్చేవారే. వారికేం మహారాజులు, అడగమన్నాక ఎంత అడిగినా ఇస్తారు అని సాంబుడన్నాడు. అలా అయితే మరి 10 ఎందుకు అడిగావు? 100 1000 అడిగితే నిక్షేపంగా బతికేవాళ్లం కదా అని సాంబుడి భార్య అన్నది. వ్యవహారం ఎదురు తిరిగింది. సాంబుడు తన భార్యను తిట్టాడు, ఆమె వాణ్ణి మళ్ళీ తిట్టింది. ఇద్దరూ చేసుకునే వాగ్యుద్ధమంతా పొరుగున ఉన్న శ్రీమంతుడి భార్య చెవిన పడింది. సాంబుడి భార్య యువతలకు వచ్చిన దాకా వేచి ఉండి ఆవిడ సంగతి సందర్భాలన్నీ తెలుసుకొని తన భర్తతో చెప్పింది. ఆ శ్రీమంతుడి పేరు వర్ధకేశుడు. ఆయనకు ఎప్పుడూ మూరెడు గడ్డం ఉంటూనే ఉన్నది. అందుచేత ఆయనతో భార్య, విన్నారా, మన పొరుగున ఉండే సాంబుడు తన పిచ్చిగడ్డాన్ని రాజుగారికమ్మి 10 రూపాయలు తనకు తన పెళ్ళానికి కొత్త బట్టలు తెచ్చుకున్నాడట. రాజుగారు వాడి గడ్డాన్ని ముఖం పంట అని ఎంత కమ్ముతావన్నారట.
ఆ దరిద్రుడు 10 రూపాయలు అడిగాడట. అది చాలా తక్కువ ధర అయి ఉంటుంది. అందుకే రాజుగారు వాడి గడ్డం, అదే ముఖం పంట తీసుకొని 10 రూపాయలిస్తూ కొసరు కింద బట్టలు అవి ఇచ్చారట. 100 అడిగినా 1000 అడిగినా ఇచ్చేవారేనని సాంబుడే అంటున్నాడు. పిచ్చి సన్నాసి, వాడికి అడగటం చేతకాలేదు. వాడి పిచ్చి గడ్డానికి అంతిస్తే ఏపుగా ఏళ్ల తరబడి పెంచిన మీ గడ్డానికి రాజుగారు ఎంత అడిగినా ఇస్తారనుకోవచ్చు. దానికి సువాసన నూనెలు రాసి దువ్వి ఎంతో పోషణ చేశారు కదా అని శ్రీమంతుడి భార్య అన్నది. వర్ధకేశుడికి భార్య చెప్పిన సలహా నచ్చింది. ఆయన సాంబుడితో మాట్లాడి తన భార్య చెప్పిందంతా నిజమేనని తెలుసుకొని తన గడ్డానికి మంచి నూనె రాసి చక్కగా దువ్వి మంచి దుస్తులు ధరించి రాజదర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజు సభలో ఉన్నాడు. వర్ధకేశుణ్ణి సభకు పిలిచారు. అతను వచ్చిన పని ఏమిటని మంత్రి అడిగాడు. మహారాజు గారు ముఖం పంట క్రయం చేస్తున్నారని విని నా ముఖం పంట అమ్మకానికి తెచ్చాను అంటూ వర్ధకేశుడు గడ్డం దువ్వుకున్నాడు. రాజు మంత్రి ముఖాలు చూసుకున్నారు. బేరం చేయండి అని రాజు మంత్రితో అన్నాడు. ఎంత ధరకిస్తావ్ అని మంత్రి వర్ధకేశుణ్ణి అడిగాడు. దీన్ని నేను ఎంతో శ్రద్ధగా పోషించుకుంటూ వచ్చాను, ఏపుగా పెంచాను. ఈ పంటకు 10,000 రూపాయలు దయచేయించండి అని వర్ధకేశుడన్నాడు. ముఖం పంట వ్యాపారంలో బాగా అనుభవం గల వాడివిగా కనిపిస్తావు. నిన్న అనుభవం లేని వాడొకడు తన ముఖం పంటను కారు చౌకగా అమ్మి వెళ్ళిపోయాడు. అయితే మాకు తెలియకుండా పన్ను చెల్లించకుండా ముఖం పంట వ్యాపారం చేస్తూ వస్తున్నందుకు నీకు 10,000 జరిమానా విధిస్తున్నాం అని మంత్రి అన్నాడు. వర్ధకేశుడి దర్పమంతా క్షణంలో మాయమైంది. అతను కంగారుపడి, ప్రభువులు క్షమించాలి, నేనీ వ్యాపారం ఎన్నడూ చేయలేదు. మా పొరుగున ఉండే సాంబుడు తన చింపిరి గడ్డాన్ని రాజుగారికి 10 రూపాయలకు అమ్మాడని విని దురాశతో ఇలా వచ్చాను. నా అపరాధాన్ని క్షమించాలి అంటూ దండాలు పెట్టాడు. సభలో ఉన్న వారంతా గొల్లున నవ్వారు. రాజుగారు బీద సాదలకు ధన సహాయం చేయదలిచినప్పుడు ఏదో మిషమీద చేస్తారు. అది చూసి నీబోటి ధనికులు దురాశపాలు కావటం కన్నా బుద్ధి తక్కువ మరి ఉండదు. ఈసారికి నిన్ను క్షమించాం. ఇంకెన్నడూ డబ్బు కోసం ఇలా గడ్డి కరవకు అని మంత్రి వర్ధకేశుణ్ణి మందలించి పంపేశాడు.